హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పృథ్వీరాజ్ అండ్ అమలపాల్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన ఆడు జీవితం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు, లైక్ మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక లైక్ పృథ్వీరాజ్ అండ్ తనతో పాటు ఇంకొతనైతే ఉంటాడు. సో వాళ్ళిద్దరూ సౌదీ అరేబియాలో అయితే ల్యాండ్ అవుతారు. ఎందుకు అంటే వాళ్ళకి మనీ అనేది కావాలి. సో వాళ్ళు వాళ్ళ సొంత ఊరిని వదిలేసి సౌదీ అరేబియాకి అయితే వస్తారనమాట. సో అప్పుడు పృథ్వీరాజ్కి ఒక స్పాన్సర్ అయితే ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే లైక్ పృథ్వీరాజ్ అండ్ వాళ్ళ పార్ట్నర్ ఉంటాడు కదా. సో వాళ్ళిద్దరికి హిందీ రాదు అండ్ ఇంగ్లీష్ రాదు. సో వాళ్ళకి ఒక స్పాన్సర్ ఉంటాడు కదా. సో ఆ స్పాన్సర్ వచ్చేసి ఈజీగా కనిపెట్టేస్తాడు అనమాట. లైక్ ఏమని కనిపెట్టేస్తాడో లైక్ వీళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్పి. సో వాళ్ళు తర్వాత ఏం జరుగుతుందంటే లైక్ పృథ్వీరాజ్ అండ్ వాళ్ళ పార్ట్నర్ ఉంటారు కదా. సో వాళ్ళైతే సపరేట్ అయిపోతారు. అండ్ పృథ్వీరాజ్ వచ్చేసి సౌదీ అరేబియాలో ఒక ఊర్లో అండ్ ఒక డెజర్ట్లో మేకలకైతే కాపులకైతే ఉంటాడు. అండ్ ఇక్కడ పృథ్వీరాజ్కి ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. అండ్ ఫైనల్గా పృథ్వీరాజ్ అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు అండ్ తను ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ స్టోరీ మనం చూసుకుంటే కనుక అది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. అండ్ ఈ స్టోరీని బేస్ చేసుకుని ఒక బుక్ కూడా అయితే వచ్చింది. అండ్ మలయాళంలో అది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ బుక్స్. సో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ ఈ మూవీ స్క్రీన్ ప్లే అంతా మనకి నాన్ లీనియర్ ఫార్మాట్లో అయితే జరుగుతుంది. సో అదే ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అని ఇంకోటి మనం చూసుకుంటే కనుక స్క్రీన్ ప్లేని డిఫరెంట్ పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తారన్నమాట. లైక్ పృథ్వీరాజ్ బ్యాక్ స్టోరీ, అదే తను ఎందుకు డబ్బు అనేది కావాలి అని పృథ్వీరాజ్ సౌదీ అరేబియాకి రావడము అని తను మోసపోవడం, ఆయన తర్వాత తను ఆ సౌదీ అరేబియాలో ఆయన ఆ ఎడారిలో ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. అండ్ ఫైనల్గా తను ఎలా తప్పించుకున్నాడు అని ఎలా తప్పించుకొని ఎలాంటి డిఫరెంట్ ట్రయల్స్ అయితే వేశాడు తప్పించుకోవడానికి అని చెప్పి లైక్ ఇలా డిఫరెంట్ ఎపిసోడ్స్కి అయితే ఈ మూవీని స్క్రీన్ ప్లేని డివైడ్ అని జరిగింది. అని ప్రతి ఒక్క ఎపిసోడ్ అయితే బాగానే ఉంటుంది. అని ముఖ్యంగా లైక్ ఆ సౌదీ అరేబియాలో పృథ్వీరాజ్ ఫామ్ లైక్ తన మేకలకి కాపలా ఉంటాడు కదా. సో ఆ సీన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ అసలు భూమి మీద ఉన్న నరకమే మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట అసలు. సో ఆ సీన్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పృథ్వీరాజ్ సో తన కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తన రోల్ ఏంటంటే లైక్ చాలా డిమాండ్ చేస్తుంది, లైక్ ఫిజికల్గా చాలా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక దాదాపు 2010 నుంచి ప్రొడక్షన్లో అయితే ఉంది. లైక్ 2010లో ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఆఫ్టర్ సో మెనీ డిలేస్. లైక్ మధ్యలో మనం చూసుకుంటే కనుక కరోనా వచ్చింది. అండ్ కరోనా అయిపోయిన తర్వాత లైక్ పృథ్వీరాజ్ కొన్ని రోజులు లూసిఫర్ సినిమాని అయితే డైరెక్షన్ చేస్తాడు. ఆ తర్వాత బ్రో డాడీ అనే సినిమా అయితే డైరెక్షన్ చేశాడు. ఇలా మనం చూసుకుంటే కనుక లైక్ డిఫరెంట్ స్టేజెస్లో ఈ మూవీ అయితే డిలే అవుతూ వచ్చింది అనమాట. అండ్ కరోనా వల్ల కూడా ఈ మూవీ అయితే 2 years డిలే అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ పృథ్వీరాజ్ కూడా చాలా ఫిజికల్లీ డిమాండింగ్ ఫిలిం అనమాట. లైక్ లవ్ స్టోరీ ఉన్నప్పుడు తను ఒకలాగా ఉంటాడు, అండ్ తను సౌదీలో ఎడార్లో ఉన్నప్పుడు ఒకలాగైతే ఉంటాడు. తను తప్పించినప్పుడు నిజంగా చాలా బక్కగా అయిపోయి అసలు ఆ గడ్డంతో ఆ కలర్ కూడా అంతా బ్లాక్ అయిపోయి అసలు ఆ లుక్ అనేది మారిపోతుంది అనమాట. చాలా ఫిజికల్గా డిమాండ్ చేస్తుంది. సో తన ఈ రోల్కి అయితే తనైతే బెస్ట్ ఇచ్చాడు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ స్పెషల్ మెన్షన్తో సౌండ్ డిజైన్ అనమాట. లైక్ విజువల్గా మూవీ అయితే చాలా బాగుంటుంది. లైక్ ఆ ఎడారిని చూపించిన విధానం కానీ అండ్ పృథ్వీరాజ్ ఎలాంటి ఒక స్ట్రగుల్స్ అయితే ఫేస్ అది చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే 2013లో ధనుష్ అండ్ పార్వతి యాక్ట్ చేస్తా మరియన్ మూవీ అయితే గుర్తొస్తుంది అనమాట. సో ఆ మూవీ ఈ మూవీ కూడా కొంచెం ఆల్మోస్ట్ అయితే సిమిలర్ అనమాట. సో నేను చెప్తే కొంచెం స్పాయిలర్ అవుట్ అయిపోతుంది స్టోరీ, బట్ మూవీ థీమ్ అనేది సిమిలర్. అని ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ మూవీ యొక్క రన్ టైం దగ్గర 2 hours 50 minutes ఉంటుంది. అది ఇండివిజువల్ ఓపెన్. లైక్ కొంతమంది ఏమంటున్నారంటే లైక్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే సెకండ్ హాఫ్ స్లోగా ఉంది, లైక్ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది అంటారు. ప్లస్ నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే రెండు కొంచెం స్లోనే అయితేనే ఉన్నాయి. ఈజీగా ఒక 10 to 15 minutes అయితే ఈజీగా ట్రిమ్ చేయవచ్చు. బట్ ఇక్కడ మేకర్స్ ఇంటెన్షన్ ఏంటంటే కనుక వాళ్ళకి చెప్పాలనుకున్న విషయాన్ని వాళ్ళు స్లోగా స్టడీగా చెప్పాలనుకున్నారు. లైక్ ఆ లవ్ స్టోరీని నీట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత పృథ్వీరాజ్ స్ట్రగుల్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాడు అది నీట్గా ఎస్టాబ్లిష్ అని తను ఎలా తప్పించుకున్నాడని చెప్పి అది కూడా నీట్గా ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి అనుకున్నారు. సో ఆ ఇంటెన్షన్ అదనమాట. బట్ అదే కొంచెం లెంత్ ఎక్కువైంది అనమాట. దాదాపు 2 hours 50 minutes ఉంటుంది. అండ్ మలయాళం సినిమాలు అంటే మనం చెప్పాల్సిన ఒకే ఒక మేజర్ మైనస్ పాయింట్ అదే స్లోనెస్ అనమాట. సో ఈ మూవీ కూడా అంతే. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూ చేసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.